డ్యూటీ చేస్తారు. దేవుని నామానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రత్యేకమైన దినము. మరి గొప్ప వాక్యంలో విన్నట్టుగా దేవుడు గొప్ప కార్యాలు అద్భుతము చేసిన దినం. అద్భుతం ఏంటి అంటే మెలడీ మరి బర్టన్ జీవితంలో ఒక మంచి గృహాన్ని ఇచ్చాడు కాబట్టి మనం అందరం ఇక్కడ ఉన్నాం. చాలామంది కొంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎవరు మెలడీ తెలియదు, ఎవరు బర్టన్ వాళ్ళ ఫ్యామిలీ ఎవరో తెలియదు కాబట్టి ఒక్కసారి వాళ్ళు లేచి నిలబడి అటు వాళ్ళండమ్మా. మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు కొంతమంది. మెలడీ, బర్టన్, తర్వాత పిల్లర్, వీళ్ళ గృహం ఇది. దేవుడు వారిని అద్భుతంగా ఆశీర్వదించాడు. గుడ్, థ్యాంక్ యూ. మరి మెలడీ ఎవరు? మెలడీ ఎవరంటే మా చిన్నాన్న కూతురు డేవిడ్ అయ్య గారు. ఒక్కసారి నిలబడండి. మా ఆంటీ కూడా, ఆంటీ మెలడీ వీళ్ళ కూతురు కాబట్టి థ్యాంక్ యూ. వాళ్ళను దేవుడు గొప్పగా ఆశీర్వదించారు. సరే, మరి మేము ఎందుకున్నాం ఇక్కడ? మేము ఎందుకున్నాం కూడా తెలుసుకుంటే మంచిది. ఎందుకంటే మెలడీ ఫ్రెండ్స్ చాలా మటన్ ఫ్రెండ్స్ ఉన్నట్టున్నారు కాబట్టి క్లుప్తంగా చెప్తాను. గ్రీటింగ్స్ కూడా నేను 5 నిమిషాల్లో ముగిస్తాను. ఇప్పుడు డేవిడ్ అంకుల్ గురించి చెప్పాను కాబట్టి డేవిడ్ అంకుల్కు పెద్ద అన్న మా డాడీ లెమియల్ రాంపో కాబట్టి మెలడీకి పెద్ద డాడీ. మా నాన్న తర్వాత ఇప్పుడు వాక్యం చెప్పిన దైవ సేవకుడు రెవరెండ్ డాక్టర్ ఆర్ఎస్ ఆశీర్వాదమయ్య గారు. సో మెలడీకి పెద్ద డాడీ. తర్వాత మూడవ అతను ఆర్ఎస్ దైవర్ధనమయ్య గారు. ఒక్కసారి లేచి. సో ఈయన కూడా మెలడీకి పెద్ద డాడీ. తర్వాత మెలడీ వాళ్ళ డాడీ. మా అత్తమ్మ కూడా ఉంది. అత్తమ్మ చనిపోయింది. ఒకతే ఆడ కూతురు ఉండింది, చనిపోయింది. తర్వాత జోసఫ్ గారు ఇంట్లో చిన్నవాడు. సో వీళ్ళందరి మధ్యలో మా డేవిడ్ చిన్నాన్న. సో అక్కడ చిన్నాన్న, ముగ్గురు పెద్దరేళ్ళు మెలడీ కాబట్టి మేము ఇక్కడ ఉన్నాం. మరి నేను ఎందుకున్నాం? నేను లెమ్మెలయ్య గారి కూతురు, కొడుకు కుమారుని, పెద్ద కుమారుని కాబట్టి మా జనరేషన్లో నేను పెద్దోని. మెలడీ చిన్నది కదా బిడ్డ, నువ్వేనా? ప్రీతి చిన్నది, ఆ చిన్న చిన్న కాబట్టి కింద నుండి రెండవది మెలడీ కాబట్టి నేను అన్నను, ఆమె చిన్నది. సో అందుకు మేము ఇక్కడ ఉన్నాము. మా కుటుంబాలన్నిటినీ కూడా, పిల్లలను కూడా, మా చిన్న మమ్మల్ని అందరినీ కూడా దేవుడు గొప్పగా ఆశీర్వదించి మంచి మంచి స్థానాల్లో ఉంచాడు. ఈరోజు మెలడీని కూడా ఆశీర్వదించిన సందర్భంగా మేము ఇక్కడ ఉన్నాం. గ్రీటింగ్స్ భయమైంది, ఎందుకంటే నాకు పెళ్లి చేసిన పాస్టర్ ఇక్కడనే ఉన్నాడు. అయ్య గారు అనుభవం ఉన్నవాడు. మా చిన్నాన్న ఆయన కూడా వాక్యంలో చాలా మేధావి. తర్వాత మా చిన్నాన్న అందరూ కూడా వాక్యంలో ఎదిగిన వారు. నేనేం చెప్పాలి అని ఆలోచిస్తుంటే ఒక వాక్యాన్ని తలంచిన అనుకోగానే మా చిన్నాన్న వాక్యం చెప్పేసి వెంటనే ఇంకొకటి ఆలోచించి ఇది చెప్దాం అనుకుంటే అది కూడా చెప్పేసాడు. సరే నేను ఇదేనా చెప్తాను అనుకుంటే అది కూడా చెప్పాను. బైబిల్లో ఉన్న ఆశీర్వాదాలన్నీ మీకు ఇచ్చేసిండు కాబట్టి నేనేం చెప్పాలి గ్రీటింగ్స్ అని ఆలోచిస్తే ఆఖరికి నాకోటి చివరికి ఒక తలంపు వచ్చింది. అది చదువుకొని ముగించుకున్నాం. దయచేసి మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం నుండి 24వ వచనం మాత్రమే. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం. కాబట్టి ఈయన మాటలు విని వాటి చెప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. బండ మీద కట్టిన బుద్ధిమంతుని పోలి ఉండును. ఈ మాట చాలా ప్రాముఖ్యం. ఈరోజు మెలడీ బర్టన్ ఇల్లు కట్టుకున్నారంటే బండ మీద కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి